ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి అయితే టైం అయితే ఉందో లేదు. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఏ రోమన్స్ అయితే మనకు ఖచ్చితంగా రిపీట్ అవుతాయి అన్న దానిపైన అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో అంతకంటే ముందు స్టార్టింగ్లోనే ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏపీలో ఇంటర్మీడియట్ వాళ్ళకి, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లా వాళ్ళకి చెప్పబోతున్నాను. సో అనంతపూర్ జిల్లా కానీ, కడప జిల్లా కానీ, తిరుపతి కానీ, లేదంటే అన్నమయ్య డిస్టిక్ కానీ, చిత్తూరు డిస్టిక్ కానీ, సో వైజాగ్ కానీ, విజయనగరం కానీ, ఒకవేళ చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, సో ఇలా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థికి చెప్పాలనుకుంటున్నా. సో ఎవరన్నా కానీ సో అమౌంట్స్ వేస్తే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తామంటే అస్సలు నమ్మకండి. సో స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు కనుక అలా ఏమన్నా ఫేస్ చేస్తుంటే మాత్రం మన వీడియోస్ కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నిన్ను ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ప్లీజ్ దయచేసి గొర్రెలు కాకండి. సో అంటున్నానని బాధపడకండి. లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ అయితే చాలామంది విద్యార్థులు మోసపోయారు. అందుకు మాత్రమే నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. అలాగే సో ఒక్క రిక్వెస్ట్ నాదేంటంటే, సో నేను ఇప్పుడు చెప్పా కదా, మన ఊర్లలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఊర్లు చెప్పానో అందరికీ కూడా ఒక్కడికన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే సో ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి అయితే టైం అయితే ఎంతో లేదు. సో ఖచ్చితంగా ఈ తెలుగు క్వశ్చన్ పేపర్లో అయితే మీకు 2 or 3 రోమన్స్ అయితే మనకు రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రిపేర్ కండి. సో ఇదైతే పార్ట్ 1 అనమాట. గన్ షాట్ క్వశ్చన్స్ మీకు సో తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ ఏదైనా కానీ నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో అయితే పెట్టబోతున్నా. అలాగే రియల్ క్వశ్చన్ పేపర్స్ చాలామంది అయితే అడుగుతున్నారు. వస్తే మాత్రం పెట్టడానికి అయితే ట్రై చేస్తా, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా పెట్టబోతున్నాం అనమాట. రెడీగా అయితే ఉండండి. అలాగే సో మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఫీల్ అవుతున్నావు, నీ గురించి ఆలోచించుకో. సో నువ్వు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టేసే వెళ్ళు. ఆల్ ది బెస్ట్ మావా. సో ఎగ్జామ్ అనేది బాగా రాయాలి.